బుజ్జి గణపయ్య విగ్రహం, పెద్ద గణపయ్య విగ్రహం, శివుని రూపంలో ఉన్న గణపయ్య విగ్రహాలు, రథం మీద కూర్చున్న గణపయ్య, చిన్న గణపయ్య విగ్రహం, ఇంకా చాలా విగ్రహాలు చూసాం ఈ రోజు. అసలు మ్యాటర్ ఏంటంటే మేము మా ఫ్రెండ్స్ మేము మొన్నేసిన పందిరిలో ఏ విగ్రహం పెడితే బాగుంటుందని చూడడానికి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేదారిలో కూరగాయల షాప్ లాగా కొన్ని కూరగాయలు కొన్నాను. వినాయక చవితి కూడా దగ్గరలో ఉంది కదా, అందుకే పూజకి కావాల్సినవి నమ్ముతున్నారు. ఇంకా అలా వెళ్తూ ఆకలేస్తుందని బేకరీ దగ్గర ఆగాము. మిగిలిన మా ఫ్రెండ్స్ ఏమో ముందు వెళ్ళిపోయారు. నేను ఈడే మాత్రమే ఉన్నాము. వీడేమో ఎగ్ పఫ్, నేనేమో కూల్ కేక్ తినేసి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మనం అనుకున్న స్టాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఆల్రెడీ కొనేసి బయట పెట్టుకున్నారు కొంతమంది. ఇంకా అలా లోపలికి వచ్చేసాం. ఇక్కడ ఇటు చూసిన విగ్రహాలు ఒక్కొక్క విగ్రహం హైలైట్ ఉంది అసలు. కాకపోతే ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు బుక్ అయిపోయి ఇంకా కొన్ని విగ్రహాలకు పెయింట్ వేస్తున్నారు. ఈ విగ్రహం వెనకాల ఏనుగైతే నిజంగా ఏనుగేమో అనిపించేంతలా ఉంది. ఈ పెద్ద వినాయకుడి చెవులో నా కోరిక చెప్పాను. ఇంకా ఇక్కడ అనేక రకాల విగ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. చిన్న విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా అలా మా టీం అంతా ఏ విగ్రహం కొంటే బాగుంటుందని ఆలోచించుకున్నాం. కానీ ప్రస్తుతానికి ఏమీ కొనలేదు. త్వరలోనే కొంటాం. వీళ్ళెవరో విగ్రహం కొనేసి అప్పుడే పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఓ పక్కేమో వర్షం స్టార్ట్ అయిపోయింది. మన బుజ్జి గణపయ్య తడకుండా రైన్ కోట్ వేసేసారు. దీనికి కొంచెం దూరంలోనే చిన్న విగ్రహాలు పెట్టారు. ఒక్కొక్కటి ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి అసలు. ఇంకా అలా వెళ్తూ ఉన్నాం. వెళ్ళే దారిలో ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఏ విగ్రహం కొన్నామో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.